బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ సీనియర్ హీరోలలో సెన్సేషనల్ ఫామ్ తో దూసుకుపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్ తో హ్యాట్రిక్ విజయాలను పూర్తి చేసుకోగా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ సినిమాతో రాగా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుని బాలయ్య కెరీర్లోనే బెస్ట్ ఎలివేషన్స్, ఎక్సలెంట్ క్వాలిటీ, హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ తో నిండిపోగా రివ్యూలు, ఓపెనింగ్ సాలిడ్ గా కుమ్మేసినా కూడా పోటీలో సంక్రాంతికి వస్తున్న సినిమా అల్టిమేట్ జోరు ముందు ఈ సినిమా ఊపు అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో బిజినెస్ ను అందుకోలేకపోయిన ఈ సినిమా టార్గెట్ ను జస్ట్ లో మిస్ చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది. ఫైనల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్లను ఒకసారి గమనిస్తే నైజాం లో 15.35 కోట్లు, సీడెడ్ లో 12.75 కోట్లు, వైజాగ్ లో 11.15 కోట్లు, ఈస్ట్ లో 7.25 కోట్లు, వెస్ట్ లో 5.30 కోట్లు, గుంటూరులో 8.14 కోట్లు, కృష్ణాలో 5.48 కోట్లు, నెల్లూరులో 3.48 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 68.90 కోట్ల రేంజ్ లో షేర్ ను, 108.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 4.25 కోట్లు, ఓవర్సీస్ లో 8.30 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 81.45 కోట్ల రేంజ్ లో షేర్ ను, 136 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను అందుకొని పరుగును పూర్తి చేసుకుంది. 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 99% వరకు రికవరీని సొంతం చేసుకోగా మైనర్ లాస్ ను సొంతం చేసుకుని సెమీ హిట్ గా పరుగును పూర్తి చేసుకుంది. సినిమా ఒకవేళ సంక్రాంతి రేస్ లో కాకుండా సోలో రిలీజ్ ను కనుక సొంతం చేసుకుని ఉంటే వచ్చిన రివ్యూలకు ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర బాలయ్య కెరీర్ లో అల్టిమేట్ రికార్డులతో దుమ్ము దుమారం లేపి ఉండేది సినిమా. కానీ భారీ పోటీలో అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించలేకపోయినా కానీ ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ షేర్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది డాకు మహారాజ్ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.